నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. గణపతి గణనాయకుడు, వినాయకుడు, లంబోదరుడు, గజముఖుడు ఇలా గణేశుడు అనేక నామాలతో ప్రపంచవ్యాప్తంగా ప్రథమ పూజలు అందుకుంటున్నాడు. అశేష భక్తజన కోట సేవలను స్వీకరిస్తున్నాడు. అనేక ప్రాంతాలలో కొలువై అనుగ్రహిస్తున్నాడు. అలాంటి విశేషమైన క్షేత్రాలలో శ్రీ బడే గణపతి మందిర్ ఒకటి. మధ్యప్రదేశ్ ఇందోరులోని ఈ క్షేత్రమే నేటి మన తీర్థయాత్ర. శుకాదిమౌనివందితం గకారవాచ్యమక్షరం ప్రకామమిష్టదాయినం సకామనం రపంతయే చకాసతం చతుర్భుజైర్వికాసి పద్మపూజితం ప్రకాశితాత్మతత్వకం నమామ్యహం గణాధిపం నమామ్యహం గణాధిపం. భారతదేశం మధ్య భాగంలోని రాష్ట్రమే మధ్యప్రదేశ్. ఈ రాష్ట్రానికి వింధ్యాపర్వతాలే వింధ్యామరలు. ఈ నేలను మరింత పునీతం చేస్తూ నర్మదా నది ప్రవహిస్తూ ఉంటుంది. మౌర్యులు, గుప్తులు, శాతవాహనులు ఇలా ఎంతో మంది రాజవంశీకులను పలకరించిన పుణ్యభూమి ఇది. వారి పాలనలో చారిత్రక వైభవాన్ని చూసిన ధన్యభూమి ఇది. అలాంటి మధ్యప్రదేశ్కి మరింత పేరు తెచ్చిపెట్టిన నగరమే ఇందోర్. మధ్యప్రదేశ్ ప్రాచీన కాలం నుంచి తన ప్రత్యేకతను చాటుకుంటూ వస్తున్న రాష్ట్రం. ఇక్కడ చెప్పుకోదగిన ఆలయాలు చాలానే కనిపిస్తాయి. చరిత్రలో నిలిచిపోయిన కోటలు కనిపిస్తాయి. శివకేశవుల ఆలయాలు, శక్తి క్షేత్రాలతో పాటు వినాయకుడి మందిరాలు కూడా ఇక్కడ ఎక్కువగానే విరాజిల్లుతున్నాయి. అలాంటి ప్రాచీనమైన మందిరాల్లో ఒకటిగా ఇండోర్లో అలరారుతోంది భారీగా కనిపించే వినాయకమూర్తి శ్రీ బడే గణపతిగా భక్తులకు దర్శనమిచ్చే ఆలయం శ్రీ బడే గణపతి ఆలయం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అంటూ భక్తులు ఈ ప్రాంగణంలోకి అడుగు పెడతారు. శ్రీ గురవే నమః గణాధిప శ్రీ గురవే నమః గణాధిప మనోమోదకర వరదో భవ మనుమోదకర వరదో భవ పరవశమౌని గానము చేసి పల్లవించిన మానసవీణ శ్రీ గురవే నమః గణాధిప. ఇండోర్ చాలా రద్దీ ప్రాంతం. ఆ రద్దీలో రహదారి పక్కనే శ్రీ బడే గణపతి మందిర్ విలసిల్లుతోంది. బయటకు చాలా సాధారణమైన మందిరం మాదిరిగానే కనిపిస్తున్నప్పటికీ ఈ మందిరం ఎంతో చారిత్రక నేపథ్యాన్ని కలిగి ఉంది. మందిరం లోపలికి అడుగుపెట్టిన వారు గణపతి మూర్తిని చూసి ఆశ్చర్యపోతారు. ఎందుకంటే 25 అడుగుల ఎత్తున ఇక్కడి వినాయకుడు 2 అంతస్తుల ప్రదేశాన్ని ఆక్రమించి దర్శనమిస్తాడు. ఈ మందిరంలోని వేదిక సింహాసనాన్ని తలపిస్తుంటుంది. మహావినాయకుడు ఒక కాలును ఆసనం కిందకు జారవిడచి మరో కాలును పైకి మడచి సింహాసనం వెనుక భాగానికి కాస్త జారగిలబడి సుఖాసీనుడై ఉన్నట్టుగా కనిపిస్తాడు. ఆ స్వామి సమ్మోహన రూపం కనిపించగానే విఘ్నేశ్వరాయ వరదాయ సురప్రియాయ లంబోదరాయ సకలాయ జగద్దితాయ నాగాననాయ శృతియజ్ఞ విభూషితాయ గౌరీసుతాయ గణనాథ నమో నమస్తే అంటూ భక్తులు ప్రణమిల్లుతారు. లోక కళ్యాణము కోసం వినాయకుడు ఆవిర్భవించాడు. పార్వతీదేవి గారాల తనయుడిగానే ఆయన భక్తజన కోటికి పరిచయమయ్యాడు. సదాశివుడి సంకల్ప మాత్రం చేతనే పంచభూతాలలో ఒకటైన ఆకాశమే వినాయకుడి రూపాన్ని సంతరించుకుని పరమశివుడి ఎదుట ఆవిష్కృతమైందని వరాహపురాణం చెబుతోంది. అలాంటి గజముఖుడు కొలువైన ఈ క్షేత్రం ఇందోరుకి ప్రత్యేక ఆకర్షణగా అలరారుతోంది.
ఇంద్రాది దేవతలు మహర్షులు తమ కార్యాలను తలపెట్టడానికి ముందుగా వినాయకుణ్ణి పూజించారు. సాక్షాత్తు సదాశివుడు సైతం త్రిపురాసుర సంహారానికి ముందు గణపతిని ఆరాధించినట్టుగా ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. లోకకంటకులను సంహరించడానికి ముందు, లోక కళ్యాణ కార్యాలను చేపట్టడానికి ముందు త్రిమూర్తులు కూడా వినాయకుణ్ణి ఆరాధించడం పురాణాల్లో కనిపిస్తుంది. వినాయకుడు గజముఖుడిగా పెద్ద బొజ్జతో చతుర్బాహువులతో కనిపిస్తాడు. పాశాంకుశాలలో అభయ మోదక హస్తాలతో స్వామి దర్శనమిస్తాడు. ప్రసన్నవదనంతో కనిపించే వినాయకుడు ఎంతటి శక్తిమంతుడు అనేది పురాణాలు చెబుతున్నాయి. వినాయకుడి ఆరాధనా ఫలితం ఎలాంటి ఫలితాలనిస్తుంది అనేది మహర్షుల మాటగా వినిపిస్తుంది. వినాయకుడు ప్రణవ స్వరూపుడు. ఆయన తన నడుమికి పాముని ముడిగా వేసుకుని కనిపిస్తాడు. సర్పం కుండలినీ శక్తికి సంకేతం. నిరాకార పరబ్రహ్మ స్వరూపమే గణపతి. సిద్ధిబుద్ధి ప్రదాతగా పూజలందుకునే ఆయన అనుగ్రహం కారణంగానే సమస్త కార్యాలు సఫలీకృతమవుతాయి. గజముఖం ఎలాంటి పరిస్థితుల్లోనూ అలసిపోని కార్యదీక్షకి, ఏనుగుకొండే చిన్ని నేత్రాలు సూక్ష్మ దృష్టికి సంకేతంగా భావిస్తారు. అంత్యకాలంలో ఎవరైనా శివ సాయుధ్యాన్ని పొందాలి అనుకునేవారు అలా జరగాలంటే శివధర్మాన్ని గురించి తెలుసుకోవాలి. శివధర్మం అర్థం కావాలంటే అందుకు జ్ఞానం కావాలి. అలాంటి జ్ఞానదృష్టి గణపతి అనుగ్రహం వలన లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. దినకర ప్రబలలు దివ్యకాంతులతో శోభితమౌని రూపము చూసి, దినకర ప్రభలలు దివ్యకాంతులతో శోభితమౌని రూపము చూసి, కుసుమ సుమాలను అలంకరించి, కుసుమ సుమాలను అలంకరించి, హృదయంగమములో ధ్యానము చేసి, పల్లవించిన మానస వీణ, పల్లవించిన మానస వీణ. వినాయకుడిని ప్రతి శుభకార్యానికి ముందుగా ఆరాధించమనేది అనాదిగా వస్తున్న ఆచారం. ఏ పనిని మొదలు పెడుతున్నా ఆ స్వామిని స్మరించడం, దర్శించడం, పూజించడం కనిపిస్తాయి. మహారాజుల పాలనా సంబంధమైన నిర్ణయాలు గణపతి ఆరాధన అనంతరమే మొదలయ్యేవి. మహాకవులు, మహాపండితులు సైతం కార్యారంభానికి ముందుగా ఆ స్వామిని స్మరించుకునేవారు. కవిత్రయంగా చెప్పుకునే నన్నయ, తిక్కన, ఎర్రన, అష్టదిగ్గజ కవులు, శ్రీనాథుడు, నన్నెచోడుడు ఇలా ఎంతోమంది కవులు తమ కావ్యరచన ఆరంభంలో గణపతిని ప్రస్తుతించడం కనిపిస్తుంది. సింధూర వర్ణం విజయానికి సంకేతంగా చెబుతారు. ఈ కారణంగానే ఇక్కడి సింధూర వర్ణ గణపతి దర్శనం వలన విజయాలు చేకూరతాయని విశ్వసిస్తారు. అందువల్లనే ఇక్కడ స్వామిని విజయ గణపతిగా కూడా ఆరాధిస్తారు. ఈ ప్రాంతంలో ఎవరు ఎలాంటి శుభకార్యాలను తలబెడుతున్నా ముందుగా స్వామివారిని దర్శించుకొని ఆయన అనుమతిని, ఆశీస్సులను కోరతారు. ఎవరింట ఏ శుభకార్యం జరిగినా తొలి ఆహ్వానం ఆయనకే అందుతుంది. ఇది ఒక సాధారణమైన మందిరం. ఈ మధ్యకాలంలో నిర్మించినదే అనుకుంటే పొరపాటే. ఈ మందిరం వెనుక చరిత్ర ఉంది. మధ్యప్రదేశ్లో చాలా వరకు ప్రాచీన క్షేత్రాలకు వెళితే అక్కడ హోల్కర్ వంశీకుల పేరు వినిపిస్తుంది. అప్పట్లో వాళ్ళు చేపట్టిన ఆలయాల నిర్మాణంలో ఈ మందిరం కూడా ఒకటిగా కనిపిస్తుంది. కాస్త శ్రద్ధగా పరిశీలన చేస్తే ఆ కాలం నాటి కబుర్లను వినిపిస్తుంది. మధ్యప్రదేశ్ హోల్కర్ సంస్థానాధీశుల పాలన చూసింది. వాళ్ళు ఎంతటి వీరులో అంతటి భక్తిపరులు. తమ పాలనా కాలంలో వారు ఎన్నో ఆలయాలను, మందిరాలను నిర్మించారు. ఇంకెన్నో ఆలయాలను పునరుద్ధరించారు. అలాంటి వాటి జాబితాలోనే ఈ మందిరం ఒకటిగా కనిపిస్తుంది. హోల్కర్ సంస్థానాధీశులు తాము సాధించిన అనేక విజయాలకు కారణం గణపతి ఆశీస్సులేనని విశ్వసించేవారు. హోల్కర్ రాజవంశీకులు ఒకవైపున
పాలనా సంబంధమైన కార్యక్రమాలతో తీరిక లేకుండా ఉన్నప్పటికీ మరొక వైపున ధర్మకార్యాలను చేపడుతూ వెళ్లారు. దైవ సంబంధమైన కార్యక్రమాలకు కొంత సమయాన్ని కేటాయించేవారు. ఒకరోజున హోల్కర్ రాజుకి వినాయకుడు స్వప్నంలో దర్శనమిచ్చి తన ఆలయాన్ని నిర్మించమని ఆదేశించాడట. రాణి అహల్యాబాయి హోల్కర్ సంకల్ప బలంతో 1875లో ఈ ఆలయ నిర్మాణం పూర్తయిందని చరిత్ర చెబుతున్న సత్యం. ఇక్కడి మహాగణపతి మూర్తిని మలచిన తీరును ఒక్కసారి తెలుసుకుంటే ఈ మూర్తి ఎందుకు ఇంతటి విశేషం అయినది అనే విషయం అర్థమవుతుంది. స్వామివారిని తయారు చేయడానికి అవసరమైన ముడి పదార్థాలను సప్తమోక్షపురాల నుంచి తెప్పించారు. మధుర, అయోధ్య, కంచి, కాశీ, మాయా, అవంతిక, ద్వారకలను సప్తమోక్షపురాలు అంటారు. ఈ సప్తమోక్షపురాల నుంచి ఇసుక, సున్నపురాళ్లు, పంచలోహాలు, నదీ జలాలను తెప్పించి వినాయకుడి తయారీలో ఉపయోగించారు. విశాలమైన సింహాసనంపై సుఖాసీనుడైన స్వామి ఒక చేతితో అభయాన్నిస్తూ మరొక చేతితో మోదకంతో కనిపిస్తాడు. విశాలమైన నేత్రాలతో గంభీరవదనంతో దర్శనమిస్తాడు. స్వామివారు కిరీటంతో పాటు వివిధ రకాల వర్ణాలతో కూడిన వస్త్రాలను, ఆభరణాలను కలిగి ఉంటాడు. సింధూర వర్ణంతో శోభాయమానంగా వెలుగొందుతూ ఉంటాడు. తనను దర్శించడానికి వచ్చే భక్తులపై తన కరుణా కిరణాలను ప్రసరింపచేస్తుంటాడు. జగత్కారణం కారణజ్ఞానరూపం సురాదిం సుఖాదిం యుగాదిం గణేశం జగద్వ్యాపినం విశ్వవ్యంద్య సురేశం పరబ్రహ్మరూపం గణేశం భజేమహ అంటూ తెలుగు ప్రాంతాల నుంచి వెళ్లిన భక్తులు ఆ స్వామివారిని దర్శించుకుని తరిస్తారు. చిత్రరత్న విచిత్రాంగం చిత్రమాల విభూషితం అంబికా హృదయానందం భక్తజనప్రియం శ్రీగణేశం గజవక్రం సురశ్రేష్టం కర్ణచామరభూషితం లంబోదరం విశాలాక్షం వందేహం శ్రీగణేశం గానవిద్యాయ గానవిద్యాయ గానధారాయ గానశ్రవణాయ శ్రీగణేశాయ. ఆధ్యాత్మిక గ్రంథాలు 21 గణపతి రూపాలను గురించి పేర్కొంటున్నాయి. బీజ గణపతి, బాలగణపతి, హేరంబ గణపతి, ధ్వజ గణపతి, లక్ష్మీ గణపతి ఇలా అనేక నామాలతో వినాయకుడు మనకి కనిపిస్తూ ఉంటాడు. 32 భంగిమలలో కనిపించే గణపతి ప్రధానంగా షోడశ రూపాలలో పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాడు. విశ్వక్సేన సంహితలో వైష్ణవ గణపతిని గురించి ప్రస్తావించడం విశేషం. గణపతి ఆవిర్భవించిన విధానం గురించి అనేక కథనాలు వినిపిస్తాయి. ఆ స్వామి లీలా విశేషాలకు సంబంధించి అనేక నామాలు కనిపిస్తాయి. ఎవరు ఎలా పిలిచినా కొలిచినా ఆయన గజముఖుడు అనేదే అన్నింటి మాటగా నిలిచింది. వినాయకుడి అనుగ్రహం కారణంగా బుద్ధి వికసిస్తుంది, సూక్ష్మబుద్ధి పదునెక్కుతుంది, కార్యనిర్వహణలు సరైన నిర్ణయాలు తీసుకునేలా స్థిరచిత్తం కలుగుతుంది. ఆ స్వామి కారణంగానే సకల విద్యలు సమకూరతాయి, అభివృద్ధికి సోపానాలు ఏర్పడతాయి. వినాయకుడిని పూజించడం వలన త్రిమూర్తులను త్రిమాతలను పూజించిన ఫలితం కలుగుతుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. వినాయకుడి లీలా విశేషాలను ఒకసారి పరిశీలన చేస్తే అహంభావంతో మెడిసిపడుతున్న వారికి ఆయన తగిన గుణపాఠం చెప్పడం కనిపిస్తుంది. అంతా తమ గొప్పతనమే, తమ తెలివితేటల కారణంగానే తలపెట్టిన కార్యాలు ముందుకు వెళుతున్నాయి అనుకునే వారి విషయంలో ఆయన విఘ్నకారకుడిగా వ్యవహరిస్తారు. దైవానుగ్రహంతోనే ఏదైనా సాధ్యం అనుకునే వారికి విఘ్న నివారకుడిగా నిలుస్తాడు. అలా ఇక్కడి హోల్కర్ రాజవంశీకులు గణపతి అనుగ్రహమే తమ విజయాలకు మూల కారణమని భావించారు.
ఆయన కరుణా కటాక్షాల కారణంగానే అసాధ్యాలు సుసాధ్యమయ్యాయంటూ సేవించారు. అందువల్లనే వారికి స్వామి స్వప్నంలో దర్శనమిచ్చాడు. ఈ ఆలయ నిర్మాణానికి ఆయనే స్వయంగా పురమాయించాడు. పరిమళ సుమనము ప్రత్యంగమమై ప్రమధేశ్వరుడా నిను నే తలచి పరిమళ సుమనము ప్రత్యంగమమై ప్రమధేశ్వరుడా నిన్నే తలచి సుస్వర సుమధుర సరిగమ ధ్వనులు గళమున నింపి పానము చేసి సుస్వర సుమధుర సరిగమ ధ్వనులు గళమున నింపి గానము చేసి పల్లవించిన మానస వీణ పల్లవించిన మానస వీణ. గణపతి తొండం ఏ వైపుకు తిరిగి ఉంటే మరింత విశేషమైంది అంటూ కొంతమంది చర్చలకు దిగుతూ ఉంటారు. వినాయకుడి తొండం ఏ వైపుకు తిరిగి ఉన్నప్పటికీ ఆయన తన భక్తులను కరుణించే విషయంలో, కాపాడుకునే విషయంలో, ఆటంకాలను తొలగించి అభివృద్ధి మార్గంలో నడిపించే విషయంలో ఎలాంటి మార్పు ఉండదు అనేది ఆధ్యాత్మిక విశ్లేషకుల మాట. అయితే నృత్త గణపతి, హరిద్రా గణపతి, ఉన్మత్త గణపతి మూర్తులకు మాత్రం తొండం కుడివైపు తిరిగి ఉండటం మనకి కనిపిస్తుంది. బడే గణపతి మందిరములో పరమశివుడు, దుర్గాదేవి కూడా పూజలు అందుకుంటూ ఉంటారు. వినాయకుడిని దర్శించుకున్న అనంతరం భక్తులు ఇక్కడ శివలింగ దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత దుర్గాదేవి అమ్మవారికి నమస్కరించుకుని ఆ తల్లి ఆశీస్సులను అందుకుంటారు. బడే గణపతి సన్నిధిలోనే పరమేశ్వరుడు పూజాభిషేకాలు అందుకుంటూ ఉన్నాడు. ఈశ్వరుడే ఈ జగత్తును నడిపిస్తూ జగదీశ్వరుడైనాడు. సమస్త జీవులలోని ప్రాణశక్తి తానై అంతర్యామిగా ప్రకాశిస్తున్నాడు. ప్రకృతిలోని ప్రాణికోటి ఆయన నుంచే పుట్టుకొస్తున్నది, ఆయనలోనే కలిసిపోతుంది. ప్రయాణాన్ని ప్రారంభించేలా చేసేది ఆయనే, ప్రళయాన్ని సృష్టించేది ఆయనే. తనకంటే తన భక్తులను సేవించడం వలన ఆదిదేవుడు ప్రీతి చెందుతాడు అంటే ఆయన మనసు మహాసముద్రమంతా అని చెప్పకనే చెబుతున్నది. ఆయన అనుగ్రహం ఆకాశమంతా అనే విషయం అర్థమైపోతూనే ఉంది. ఓ ఆదిపూజ్యం దుఃఖ వినాశకం భక్తజనావరం సిద్ధి వినాయకం గీతచరితం సుపవిత్రం గౌరీనందన శ్రీగణేశం అభయప్రదాత ఆరోగ్యదాత త్రైలోకపాలక సిద్ధి వినాయక విశాల రూప ప్రసన్న వదన మూషిక వాహన శ్రీ గణేశ గాన విద్యాయ గానధారాయ గాన శ్రవణాయ శ్రీ గణేశాయ. హనుమంతుడు ఎంతటి పరాక్రమవంతుడో అంతటి వినయ సంపద కలిగినవాడు. ఎక్కడ కండబలాన్ని ప్రదర్శించాలో, ఎక్కడ బుద్ధిబలాన్ని ఉపయోగించాలో ఎరిగినవాడు. అలాంటి హనుమంతుడు ఇక్కడి గణపతి సన్నిధిలో ప్రత్యేకమైన మందిరంలో కొలువై పూజాభిషేకాలు అందుకుంటున్నాడు. తనను విశ్వసించే వారిని కవచంలా కాపాడుతూ ఉంటాడు. అడుగడుగునా అండగా ఉంటానంటూ అనుగ్రహిస్తుంటాడు. అలాంటి హనుమ ఇక్కడ సింధూరవర్ణ శోభితుడై కుదురైన రూపంతో దర్శనమిస్తూ ఉంటాడు. ఒక చేతిలో గద, మరో చేతిలో సంజీవిని పర్వతంతో నయనానందాన్ని కలిగిస్తాడు. హనుమంతుడిని స్మరించినంత మాత్రాన్నే బుద్ధి, బలం, యశస్సు, ధైర్యం, నిర్భయత్వం, చైతన్యం, వాక్పటిమలు కలుగుతాయి. హనుమకు సకల దేవతల ఆశీస్సులున్నాయి. త్రిమూర్తుల అనుగ్రహము ఉంది. అందువలన హనుమను పూజించడం వల్ల సమస్త దేవతల్ని ఆరాధించిన ఫలితం దక్కుతుంది. అరుణ రుచిర శుభతరవరహారం సమలంకృత దివ్య స్వర్ణోపవీతం కటితట విలసిత కాంచన చేలం మంజు మంజీర మహిత పదాబ్జం శ్రీరామదూతం శిరసా నమామి శ్రీరామదూతం శిరసా నమామి. ఇలా ఒకవైపున చారిత్రక నేపథ్యం, మరొక వైపున ఆధ్యాత్మిక ప్రపంచంలా కనిపించే ఈ మందిరంలో అడుగుపెట్టగానే ప్రతి మనసు మహాగణపతి మందిరంగా మారిపోతుంది. ప్రతి హృదయం
భక్తిభావ పరిమళాలను వెదజల్లి ఉద్యానవనమై ఆ స్వామి పాదాల చెంతకు చేరుతుంది. మధ్యప్రదేశ్లోని ఇండోర్కి బస్సు, రైలు, విమాన మార్గాలున్నాయి. హైదరాబాద్ నుంచి కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్, నాగ్పూర్, ఖాతేగావ్ మీదుగా ఇండోర్కి చేరుకోవచ్చు. విజయవాడ నుంచి ఖమ్మం, మంచిర్యాల, చంద్రపూర్, నాగ్పూర్, హౌషంగాబాద్ ప్రాంతాల మీదుగా ఇండోర్లోని ఈ మందిరానికి చేరుకోవచ్చు. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమంలో మరో ఆలయ సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. గుణగణనాయక వరవిభూషణ శుభదాయక మని ఈ కృతి పిలిచి గుణగణనాయక వరవిభూషణ శుభదాయకమని ఈ కృతి నర్పించి విలాస విలసిత సత్య సమన్విత ఆకృతి చూసి ఆనందించి విలాస విలసిత సత్య సమన్విత ఆకృతి చూసి ఆనందించి పల్లవించి నా మానస వీణ శ్రీ గురవే నమః గణాధిపా మనోమోదకర పరదో భవ పరవశమౌ నీ గానము చేసి పల్లవించిన మానస వీణ శ్రీ గురవే నమః గణాధిపా. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.